నమస్తే, వెల్కమ్ టు ప్రజా టీవీ న్యూస్ విత్ అఖిల. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. విద్యార్థుల విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటు. సీఎం రేవంత్ పై కవిత ఫైర్. బారా షాహిద్ దర్గాలో పొంగూరు శరణి ప్రత్యేక ప్రార్థనలు. 7,000 మంది విద్యార్థుల కోసం దువా. యశోద ఆసుపత్రిలో పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించిన సీతక్క, కేటీఆర్, హరీష్ రావు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా. అగ్ని ప్రమాద బాధితులకు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆర్థిక సాయం. పీజీఆర్ఎస్ ఆర్జీలపై అధికారులకు కీలక ఆదేశాలు. సమృద్ధిగా వర్షాలు కురవాలని వరుణ యాగం. రైతుల శ్రేయస్సు కోసం వరంగల్లో ప్రత్యేక హోమం. ఇక వివరాల్లోకి వెళ్తే, పెద్దపల్లి జిల్లాలో అభివృద్ధి పేరుతో ముందస్తు ప్రణాళిక లేకుండా కూల్చివేతలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. ఉద్యోగుల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేసిన వారు ప్రజలను ఇబ్బందులకు గురిచేసే చర్యలను విరమించుకోవాలని కోరారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే ప్రతిపక్ష నాయకులపై వ్యక్తిగత విమర్శలు చేయడం తగదని పేర్కొన్నారు. అప్పుడు అక్కడ ఉండే గౌతమ్ చుట్టూ ఇటు వచ్చేది. మేము కూడా ఉద్యమమే కానీ 2011 వచ్చినాం. బీటీ బ్యాచ్ అంటే 2004 ఉంటుంది కదా. మేయర్ మరియు బొంతల రాజేష్, మా గౌరవ మాజీ ఎమ్మెల్యే, మా నాయకుల మీద కౌశికారన్న, హరీష్ రెడ్డి గారు, మేమంతా కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాని మీద విమర్శలు వాళ్ళ ఇష్టారహితంగా, అంటే ఒక మాట్లాడాలంటే దానికి ఒక పద్ధతి పాడు లేకుండా ఏది నోటికి వస్తే అది, కనీసము అధికారంలో ఉన్న అనే అటువంటి ఇంగిత జ్ఞానం కూడా వాళ్ళకు ఉంటుందో లేదో అర్థమవుతుంది. అసలు వాళ్ళు అధికారంలో ఉన్నారనుకుంటారా ప్రతిపక్షంలో ఉన్నారనుకుంటారా తెలుస్తలేదు. మా మాజీ ఎమ్మెల్యే గారు ప్రజెంట్ ఎమ్మెల్యే గారికి ఏం సవాల్ విసిరిండి అనే దాని మీద వాళ్ళు ఆన్సర్ ఇవ్వాలి. శాత కాకపోతే నోరు మూసుకొని ఊకోవాలి తప్ప, అంతేగాని అది చేయకుండా వచ్చి ఏదో ఇష్టం ఉన్నట్టు ఏది పడితే అది మాట్లాడడం, దొంగలు అనడం, దొరలు అనడం, ఇది అంటే వాళ్ళ నోటికి ఎంత వస్తే అంతే మాట్లాడడం అనేది సబబు కాదని చెప్పి మేము వాళ్ళకి తెలియజేస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే గారు అడిగినది ఒకటే, మీ రాష్ట్ర ప్రభుత్వము 76,000 నౌకర్లు ఇచ్చింది, కేటీఆర్ గారు రాజీనామా చేయమని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారు అడిగితే, మా మాజీ ఎమ్మెల్యే కోరకంటి చంద్రన్న కానీ మా నాయకులంతా కానీ కలిసి కూర్చొని ప్రెస్ మీట్ పెట్టే మీటింగ్ అంటే, మీరు ఇచ్చిన ప్రభుత్వం ద్వారా ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు కనుక 76,000 కనుక ఉంటే నేను రాజకీయ సన్యాసం చేస్తా అని చెప్పి కోరకంటి చంద్రన్న ఒక సవాల్ విసిరిండు. నీకు దమ్ము ఎమ్మెల్యేగా ఉంటే అవి నిరూపిస్తే రాజీనామా చేస్తాడు, నిరూపించకపోతే నువ్వు రాజీనామాకు సిద్ధం ఉన్నావా అనే దాని మీద ప్రశ్న. ఇది ఆన్సర్ చెప్పకుండా ఏది పడితే మాట్లాడడం, ఇష్టం వచ్చిన అటుగా పోతే ఏదో అవసరము నోటికి వచ్చింది కదా, నేను మేయర్ని కదా, లేకపోతే నేను పార్టీ ప్రెసిడెంట్ కదా, ఎమ్మెల్యేతోటి మెప్పులు పొందపోతే ఎట్లా అనే విధంగా అవసరం ఉన్నాయి అవసరం లేని మాట్లాడడం అనేది ఇది సిగ్గుచేటు. ఆ విషయాన్ని చెప్పకుండా వాళ్ళు ఏం మాట్లాడతారు, ఈ ఊరిని బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో బొందరగడ్డ చేసినమాట చూస్తారు ప్రజలంతా. లక్ష్మీనగర్ ఈ ప్రాంతం అంతా కొలగొడుతుంటే అసలు ఎవరు బొందరగడ్డ చేస్తారు అనేది ప్రజలే చూస్తారు, మేం కాదు. నువ్వు కూలగొట్టింది ఏంటిది, నువ్వు చేస్తున్నది ఏంటిది, అసలు అభివృద్ధికి కూల్చడానికి దానికి ఏమైనా ఆనవాళ్ళు ఉన్నాయా? కూల్చడం అంటే ఏ పద్ధతిలో కూల్చాలి? అభివృద్ధి చేసేటప్పుడు రోడ్డు వైడనింగ్ చేయాలనుకుంటే ఇరుపక్షాల ప్రాంతాలల్లో ఎన్ని ఫీట్లు తీస్తో దానికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళికబద్ధంగా తీసి దాన్ని రోడ్ అభివృద్ధి చేసే పద్ధతిలో పోతే అప్పుడు రోడ్ అభివృద్ధి దిశగా మనం వైడెన్ చేస్తున్ననే ఒక కాన్సెప్ట్ ఈ ప్రజలలో కలుగుతుంది. కానీ బొందలగడ్డగా తయారు చేస్తున్న ప్రభుత్వం ఎవరిది అంటే రాజ్ ఠాకూర్ మకర్ సింగ్ గారిది. అది మర్చి చీటికి మాటికి మీరు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బొందలగడ్డ చేశారు. ఇక లేకపోతే ఓసీపీ 5 కోసం మాట్లాడుతారు వీళ్ళు. ఆయన 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి
2.5 సంవత్సరాలు అవుతుంది. మేము ఫస్ట్ ఇప్పటికీ దాదాపు ఒక 2-3 సార్లు సవాల్ చేసినాం. మీ ప్రభుత్వం వచ్చింది, మీ రాష్ట్రాలకు అత్యంత సన్నిహితుడు ముఖ్యమంత్రి అని చెప్పుకుంటారు కదా, ఓసిఫైని బంద్ చేయించండి. మేము వచ్చి కనుక ఎందుకు బంద్ చేస్తున్నామని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళని అడిగితే అప్పుడు మీరు అడగండి. మీకు శాతనైతే మీ శక్తి ఉంటే మూసేయండి. ఒక మోడల్ ఇచ్చినా ఆ మోడల్ ప్రకారం వాళ్ళు కట్టుకుంటారు. అది లేకుండా నువ్వు కాంట్రాక్టర్లను ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళ దగ్గర? అది చూడు. మరి వీళ్ళందరికీ బస్ స్టాండ్ దగ్గర అయినా కానీ, రాజేష్ టాకీస్ కాడ అయినా కానీ, ఇవాళ మోయిన్ హోటల్ పక్కపంటున్న వాళ్ళందరికీ కానీ సంతోషంగా వాళ్ళందరికీ కట్టుకోమని చెప్పిన ఓకే, ఆ ప్లేసులలో వాళ్ళే కట్టుకున్నప్పుడు మరి శివాజీ నగర్ వాళ్ళు కానీ, ఓల్డ్ ఎస్ఎఫ్ థియేటర్ వాళ్ళు కానీ, మరి హనుమాన్ నగర్ వాళ్ళు కానీ వీళ్ళేం పాపం చేశారు? వాళ్ళని కూడా కట్టుకోమనాలి కదా. వాళ్ళ స్థలాలు ఒక్కొక్కరు 5 లక్షలు 10 లక్షలు పెట్టి రేకుల షెడ్లు కొనుక్కున్నారు. వాళ్ళ స్థలాలు అన్యాక్రాంతం అయిపోయి ఇలా ఓనరు కిరాయిదారుడు అవుతాడు రేపు. ఇది చూస్తలేవు. ఇది చూడకుండా మేము ఇక ఎనలేని అభివృద్ధి చేస్తున్నాం. ఏమనంటే చీటికి మాటికి మేము చాలా అభివృద్ధి చేస్తున్నాం. 600 కోట్లు వచ్చినాయి, 800 కోట్లు వచ్చినాయి, ఈ రకంగా చెప్పుకుంటే తప్ప మరి ఈ 600 కోట్లైనా 800 కోట్లైనా ఎక్కడున్నాయో ఒక శ్వేతపత్రం విడుదల చేయి. మేము ముందుగా మంచిగా చెప్తున్నాం. ఇక ముందు ఎప్పుడైనా ఇలాంటి ఆలోచనలు చేస్తే మాత్రం మీకన్నా మేము ఎక్కువ ఎదురుదాడి చేయగలుగుతాం. మాకు తిట్టొస్తుంది, మాకు అన్ని రకరకాల భాషలు సంస్కృతంలోనే తిడతాం. మీలాగా ఏది మాట్లాడినా మాట్లాడదు. మాకు కొంత సంస్కారం ఉండి మేము అనవసరం మాటలు మాట్లాడుతున్నాం కాబట్టి ఇకనైనా చాలా జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం మీదివేముల గ్రామంలో ఏపీఐఐసి భూసేకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా భూసేకరణ చేపట్టడం అన్యాయమని మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆరోపించారు. రైతుల జీవనోపాధికి భంగం కలిగించే ఈ భూసేకరణ ప్రభుత్వం వెంటనే విమరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నరాలలో కూడా మేము ఆలోచన చేసే ప్రసక్తి కూడా ఉన్నది. అంటే రాజకీయాలకు గుడ్ బై చెప్తాను తప్ప అంటే రాజకీయాలు అంటే జగన్మోహన్ రెడ్డి వెనకనే, లేదంటే మాత్రం రిటైర్మెంట్ అయితే రండి. ఓకే దగ్గరికి రావడం జరిగింది. ఏపీఎస్సీ వాళ్ళు మా మీదివేముల గ్రామంలో పొలాన్ని తీసుకోవాలని చెప్పేసి మొన్న ఎంఆర్ఓ గారు కూడా గ్రామానికి వచ్చి చెరువు కోసం వచ్చారు. రైతులందరూ కూడా తిరస్కరించినారు. తర్వాత మళ్ళీ కూడా ఒక లెటర్ వచ్చింది, గ్రామంలో ఉన్న పొలం కూడా మొత్తం ఏపీఎస్సీ వాళ్ళు స్వాధీనం పరచుకోవాలని చెప్పేసి ఒక లెటర్ ఇచ్చింది. అందుకు వ్యతిరేకంగా గ్రామస్తులందరూ కూడా ఎవరే కానీ ఇష్టపూర్వకంగా లేరు. అందుకు మా రాంభూపాల్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడికి వచ్చి కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. కావున ప్రభుత్వం వారు ప్రజలను రైతులను దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని తీసుకునే ఉద్దేశాన్ని విరమించవలసిందిగా కోరుకుంటూ ఈరోజు ఇవ్వడం జరిగింది. పల్లవరం అనే ఏరియాను అది కూడా మొన్న 600 ఎకరాలు పట్టా పొలం కూడా స్వాధీనం చేసుకోవాలని ఇచ్చారు. అది మీదేముల గ్రామస్తులకు చెందుతుంది కాబట్టి మొన్న కూడా కలెక్టర్ గారు కూడా ఇచ్చాము. కాబట్టి దీన్ని ప్రభుత్వం వారు దృష్టిలో పెట్టుకొని రైతులను కూడా బ్రతకాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. కాబట్టి ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నారు. కాబట్టి దయవుంచి మా పైన గ్రామస్తుల పైన రైతుల పైన కూడా దయవుంచి ఈ కార్యక్రమాన్ని రద్దుపరచవలసిందిగా కోరుకుంటూ రావడం జరిగింది. మా వీధివేముల ప్రభాకర్ రెడ్డి గారు, వీధివేముల గ్రామ రైతులు మొత్తం అందరూ కూడా ఈరోజు జిల్లా కలెక్టర్ గారి దగ్గర గ్రీవెన్స్ సెల్లో ఈరోజు అర్జీ ఇవ్వాలనే ఉద్దేశంతోనే రావడం జరిగింది. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా
ఓర్వకల్లు మండలానికి సంబంధించి చాలా గ్రామాల వరకు కూడా భూములు ఇండస్ట్రీల కోసం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు భూమి ఇంకా ఆల్రెడీ ఈ మీదివేమల గ్రామంలో ఒక విడత భూమి కూడా రైతులందరూ కూడా ఈరోజు ఇండస్ట్రీల కోసం కూడా ఇవ్వడం జరిగింది. లాస్ట్కు పరిస్థితి ఏమైపోయిందంటే మొత్తం మీదివేమల గ్రామంలోనే సంబంధించిన ప్రజలు పొరపాటున ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన నోటీసులు ఇవన్నీ కూడా నోటిఫికేషన్ ఇవన్నీ కూడా ఈ భూములు గీన పోతే కనీసం ఇంట్లో నుంచి బయటికి ఆ ఊర్లో తిరగడానికి తప్ప పొరపాటున కూడా రోడ్డు మీదకి రావడానికి కూడా ఇంకొక సెంటు భూమి కూడా లేని పరిస్థితి. వీళ్ళందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడే బతికే రైతులందరూ కూడా చాలామంది వాళ్ళకు ఉండే పశువులు కానీ ఇంకొకటి ఏం చేయాలా, వీళ్ళకు ఉండే భూములు పోగొట్టుకునే తర్వాత వీళ్ళు ఎక్కడికి పోయి బతకాలనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ గ్రామానికి సంబంధించిన వరకు ఇచ్చిన కాడికి భూములు కొన్ని ఇవ్వడం జరిగింది. ఇంకా ఫర్దర్గా ఆ గ్రామస్తులందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. మేము ఇంకా పొరపాటున ఈ భూములు ఇస్తే మేము బతకడం కష్టం. ఇప్పుడు ఏదో మనం ఇచ్చే గవర్నమెంట్ చాలా కొర డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఆడ మామూలుగా రియల్ ఎస్టేట్లు మామూలుగా ఎవరైనా వ్యాపారస్తులు కానీ ఇంకొకరు కొనేవాళ్ళు అయితే ఎకరా 30 లక్షలకు దగ్గర పైన కొనడం జరుగుతుంది. 30 లక్షల పైనే కొనడం జరుగుతుంది. గవర్నమెంట్ ఇచ్చేది 18 లక్షలు, మేము 20 లక్షల లోపల. అంటే మామూలుగా చట్ట ప్రకారం కూడా మనం 4.5 సంవత్సరం కిందట డబ్బులు ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం 20% లేకుంటే 2 years 30% ఖచ్చితంగా ప్రతి ఒక్క రేటు కూడా ఎన్హాన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజెంట్ మార్కెట్ రేటు బట్టి ఒకవేళ ఎవరన్నా రైతులు అంటే ఇప్పుడు ఈ మీదివేమల రైతులకు ఇంట్రెస్ట్ లేదు, వద్దు మాకు మా భూములే కావాలనే పరిస్థితులు ఉన్నారు. కానీ దీని గురించి ఆడ రేటు గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఎక్కడైనా ఒక రైతు భూమి తీసుకుంటే మాత్రం దగ్గర ఎవరైతే ఆ రైతులు కొంటున్నారో ఆ భూమికి ఈక్వల్ రేట్ ఇవ్వాలి. కానీ లేదు మా గవర్నమెంట్ నామ్స్ ప్రకారం తీసామని రైతులు అన్యాయం చేసే కష్టమవుతుంది. అదే గవర్నమెంట్ ఈ రైతుల దగ్గర తీసుకొని ఆంధ్రజ్యోతి పేపర్లోనే వేయడం జరిగింది. 1,90,00,000 పెట్టే మొత్తం రియల్ ఎస్టేట్కి ఈరోజు ₹1,00,00,000 పైన 90 లక్షలు, ₹1,00,00,000 పైన మనం చేయడం జరుగుతుంది. అంటే ఏ విధంగా రైతులను మనం చూస్తున్నాం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం. రైతులలో కూడా వీళ్ళు కూడా వాళ్ళు ఒకటే డిసైడ్ కావడం జరిగింది. ఇది భూములు పోతే ఏ విధంగా వచ్చిన డబ్బులు ఏ విధంగా ఉపయోగపడతాయి, ఇంకొకసారి భూమి కొనడానికి కూడా అంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చే డబ్బులకు ఇంకొకసారి భూమి కొనాలని కూడా ఆ రేటు ఈ చుట్టుపక్కల రాని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో రైతులందరూ కూడా మా భూములు మాకు ఉండాలి, మేము ఉండే ఆయనతో ఉండే భూములు మీద బతుకుతాం కాబట్టి మా భూములు మేము ఇవ్వము, మాకు మా దాంట్లో ల్యాండ్ అక్విజిషన్ చేయొద్దని మాత్రం ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మీదివేమల రైతులు ప్రజలు అందరూ కూడా రావడం జరిగింది. కాబట్టి మేము కలెక్టర్ మేడానికి కూడా విజ్ఞప్తి చేయడం ఒకటే జరిగింది. మేడం ఆల్రెడీ ఆ ఊర్లో ఇచ్చిన కాడికి భూములు ఇచ్చినారు, ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టద్దండి. ఆ భూములు లేకుంటే వాళ్ళు కూడా బతకడం కష్టం. కాబట్టి ఇప్పుడు అంతో ఇంతో వాళ్ళకు పశువులు ఉన్నాయి, అవన్నీ బతకాలంటే కష్టం. పొరపాటున మీకు ఇస్తే మీరు కనీసం వాళ్ళ పశువులను కూడా ఎంటర్ కానీ అప్పుడు పరిస్థితి అన్ని వాళ్ళు ఏం చేయాలని ఇక్కడ నుంచి ఆ ఊళ్ళో ఉన్నది కూడా వేస్ట్ అవుతుంది. కాబట్టి ఆ భూములు మేము ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇవ్వమని తీర్మానించుకున్నారు. కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా దాన్ని నోటిఫికేషన్ విత్డ్రా చేసుకోమని కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. దీంతో పాటు కూడా ఇసుక విషయం కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. కేవలం కొంతమంది టిప్పర్లు పెట్టి వాళ్ళ పేర్లు వేసుకొని టిప్పర్లు ఇసుక తోలే పరిస్థితి కూడా దానికి స్వస్తి పలకాలని చెప్పడం జరుగుతుంది. ఎవరైనా కానీ ఇండ్లు కట్టుకునేవాడు నేను ఇసుక తెచ్చుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా బీచ్ దగ్గరికి పోతే మాత్రం వాళ్ళకి ఫ్రీగా మనం ఇసుక ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. దాంతోపాటు లోడింగ్ ఒకదానికి డబ్బులు తీసుకోవాల్సిందే తప్ప ఇంకా కొనగదానికి ఏం లేదు. ఒకవేళ రాయల్టీ మీరు ఇప్పుడు ఇసుక ఫ్రీ అని మళ్ళీ రాయల్టీ పెట్టాలనుకుంటే ఆ రాయల్టీ కూడా కట్టడానికి ఏమి ఇబ్బంది ఏం లేదు. కానీ అటువంటిది ఏదో కొంతమంది మాత్రం చేతుల్లోనే ఉండి వాళ్ళతోనే దూలాలనేది దానికి స్వస్తి పలకమని చెప్పడం జరిగింది. దాంతోపాటు ఒకవేళ పొరపాటున ఎవరైనా ధైర్యం చేసి తీసుకొని వచ్చినా కూడా పోలీసులు కూడా వాంటెడ్గా
వాళ్ళను హరాస్మెంట్ చేసే పరిస్థితి ఉంటుంది. ఎవరో వీళ్ళు చెప్తానే పోయి పట్టుకొని వచ్చి ఒకవేళ వాళ్ళకి పేపర్ ఉన్నాయి ఏమున్నాయి కూడా లాస్ట్కి ఏం దొరకకపోతే ఓవర్లోడ్ కింద ఖచ్చితంగా ఓవర్లోడ్ ఉందని చెప్పి బెదిరించి వాళ్ళని మాత్రం మళ్ళీ రెండోసారి అక్కడ రాకుండా చేసే పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా అధికారులు ఒక్కసారి ఆలోచించేది. ఎవరికి అధికారం శాశ్వతం కాదు అని ఒక్కసారి తెలుసుకోండి. మేమందరం కూడా మా జగనన్న మొత్తం అంతా కూడా పేద ప్రజల కోసం పనిచేయడం జరిగింది. మీరు అది పనిచేయండి కానీ మీ జోయిలలో నింపుకోవడానికి ఓటు మాత్రం చేయొద్దండి. అధికారులను కూడా చెప్తున్నాం, మీ ధర్మాన్ని మీరు నెరవేర్చండి. మాత్రం ఇటువంటి వాళ్లకు సపోర్ట్ చేయొద్దని మాత్రం విజ్ఞప్తి చేస్తున్నాం. మీదివేం రైతులు ఇంత పెద్ద ఎత్తున ఒక ఊళ్ళో రైతులు ఇట్లా కది వచ్చినారంటే మాత్రం వాళ్ళ ఆవేదన వాళ్ళ బాధను వాళ్ళకు ఉండే బాధను అర్థం చేసుకొని ఖచ్చితంగా ఆ భూములు తీసుకోకుండా ఆ నోటిఫికేషన్ రద్దు చేయాలని కోరడం జరిగింది. పెద్దపల్లి జిల్లా గోదావరికని కూరగాయల మార్కెట్లో హమాలీలకు కూలీ రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. కూలీ రేట్ల పెంపు కోరితే తమపై రైతులను వ్యాపారులను రెచ్చగొట్టి హమాలీలను బద్నాం చేస్తున్నారని యూనియన్ అధ్యక్షుడు ఎస్ఏ గౌస్ ఆరోపించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కూలీ రేట్లను వెంటనే సంపాదించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్ పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. మాది కరీంనగర్ జిల్లా హమాలీ వర్కర్స్ యూనియన్ 87 నుంచి వెళ్ళి మొదలుపెట్టి ఇప్పటిదాకా కరీంనగర్ జిల్లా హమాలీ వర్కర్స్ యూనియన్ బ్యానర్ మీదనే కూలీ రేట్లు కానీ హమాలీ సమస్యలు కానీ హమాలీ కార్యక్రమాలు కానీ చేసుకుంటూ వస్తున్నటువంటి కరీంనగర్ జిల్లా హమాలీ వర్కర్స్ యూనియన్ కూరగాయల మార్కెట్ కమిటీ. ఈ సందర్భంగా ఏంటంటే నిన్న కావలసుకొని హోల్సేల్ కూరగాయల వ్యాపారస్తులు రైతులను ఆసాములను పట్టీలు ఆపి అంటే వాళ్లకు సరుకు తీసుకొచ్చి వేసిన తర్వాత ప్రొద్దున్నే పట్టీ చేసి పంపించేటువంటి విధానం మార్కెట్లో ఉంటుంది. ఆ విధానం ప్రకారంగా ఏంటంటే వాళ్ళ పట్టీలను ఆపి అంటే వాళ్ళకి ఇచ్చే డబ్బుల్ని ఆపి వాళ్ళందరినీ కుప్పేసి వాళ్లకు పచ్చ కండువాలు కొని తీసుకొచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టించగలిగినరు. హోల్సేల్ వ్యాపారస్తులు వాళ్ళే చేసినటువంటి కార్యక్రమం. నిజంగానే ఇవాళ రైతుల పక్షాన వాళ్ళు నిలబడి కనుక మాట్లాడేటోళ్ళు అయితే ఈ రోజు వరకు కూడా మన మార్కెట్ సముదాయంలో ఆ రైతులకు సంబంధించినటువంటి యూరినల్స్ లేవు, తాగే నీళ్లు లేవు, వాళ్ళు రాత్రి వచ్చే పడుకునే గదులు లేవు. మరి అవిటి మీద లేని ప్రేమ అమాలోళ్ళు పని చక్కగా చేయట్లేదు. అమాలోళ్ళు రైతులను ఆసాములను ఇబ్బంది పెడుతున్నారు, గంపలు ఎత్తేస్తున్నారు, పెట్టెలు ఎత్తేస్తున్నారు, సంచులు ఎత్తేస్తున్నారు, కూరగాయలు తీస్తున్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయ్యా మీది ట్రేడర్ లైసెన్స్. మీ ట్రేడర్ లైసెన్స్ అంటే హోల్సేల్ వ్యాపారం చేసుకున్నటువంటి లైసెన్స్ మాత్రమే. మీది హర్తీ మార్కెట్ కాదు, హర్తీ లైసెన్స్ కూడా కాదు. హర్తీ మార్కెట్ హర్తీ లైసెన్స్ అయితే నువ్వు హర్తీదారును అయితే నువ్వు ఎన్ని సరుకులు కొండవో అన్ని సరుకులను లాటుకు లాటు లేపే విధానం హోల్సేల్ వ్యాపారం చేసుకునే విధానం ఉంటుంది. మన గోదావరి కానీ పట్టణంలో హోల్సేల్ వ్యాపారం చేయడం కోసం ఉన్నటువంటి దుకాణాలు మల్లేశం గారు చెప్తున్నటువంటి విధంగా కానీ హోల్సేల్ వ్యాపారస్తులు చెప్తున్నటువంటి విషయం కానీ మా 20 దుకాణాలు అని చెప్పి చెప్తున్నారు. 20 దుకాణాలు హోల్సేల్ దుకాణాలు అయితే మీరు చిల్లర కాంటలు ఎందుకు పెడుతున్నారు? ఒక్క 4 దుకాణాలు మాత్రమే హోల్సేల్ వ్యాపారం చేస్తారు. మిగతా 16 దుకాణాలు రిటైల్ వ్యాపారం చేస్తూ ఉంటారు. రిటైల్ వ్యాపారం అంటే 2 కిలోలు 3 కిలోలు 5 కిలోలు అమ్మేటువంటి హోల్సేల్ రిటైల్ వ్యాపారం చేసుకునే దుకాణాలు 16. ఈ 16 దుకాణాలలో పనిచేసేటువంటి వాళ్ళందరినీ మెమేకం చేసి ఈ 4 దుకాణాలకు ఏవైతే పోటీ పడి వ్యాపారం చేస్తున్నాయో వాళ్లకు ఆటంకం కలిగిస్తూ వాళ్లకు విషయము పొంతన కుదరక వాళ్ళ అక్కసంతా కూడా కూలీలమైన మాపి మీద తీసుకునే విషయం ఎక్కడిదని చెప్పేసి మేము అంటా ఉన్నాం. మాకు రైతులు శత్రువులు కాదు, ఆసాములు శత్రువులు కాదు. రైతులు ఇవాళ ఆసాములు మార్కెట్కి వస్తేనే మాకు ఇంత అన్నం దొరుకుతుంది, వాళ్ళ క్షేమం కోసమే మేము పనిచేస్తున్నాం. మేము కూలీలం, హమాలీ కూలీలమే తప్ప మేము ఇక్కడ మార్కెట్ను శాసించే దౌర్జన్యం చేసేటువంటి వాళ్ళము కాదు అని తేటతెల్లం చేయడం కోసం అయ్యా నిన్న మీరు రైతులు మీటింగ్ పెట్టినారు. మీ మీటింగ్ పెట్టి మీరు చెప్పినందుకు మేము తప్పు పట్టట్లేదు. మా పక్షాన ఏమైనా పొరపాట్లు జరిగితే రైతుల సమక్షాన ఆసాముల సమక్షాన మన ప్రెస్ క్లబ్ల సమక్షాన ప్రెస్ క్లబ్ విలేకరుల సమక్షాన తేటతెల్లంగా మాట్లాడుకోవడం కోసం మేము రెడీ. మేము 40 ఏళ్ళ నుంచి వెళ్ళి మార్కెట్లో
కూలి పని చేసుకొని కూలి నమ్ముకొని బ్రతికే వాళ్ళమే తప్ప మేము వ్యాపారస్తులను నువ్వు ఇది చేస్తున్నావు నువ్వు అది చేస్తున్నావు అని చెప్పట్లేదు. ఇక్కడి నుంచి వెళ్ళి మార్కెటు అక్కడికి తరలిన సందర్భం లోపల అప్పుడు సోమవారం సత్యనారాయణ గారు ఎమ్మెల్యే గారు ఉండి వాళ్ళు నిర్వహించినటువంటి నిర్వహణ లోపల ఈ మార్కెట్ అక్కడికి తరలిన సందర్భంలో 16 షాపులు ఇస్తే ఆ 16 షాపులల్లా ఇవాళ కొత్త వాళ్ళు వచ్చి వ్యాపారము తెలియకపోయినా వ్యాపారస్తులాగా పోటీపడి నడుస్తూ ఉన్నారు. ఇవాళ మేమేమంటున్నామంటే కాంటా బాట్లు పెట్టి నడిపించినటువంటి వ్యవస్థ నుంచి మొదలైనాం. ఇవాళ ఎలక్ట్రానిక్ కాంటలు వచ్చినాయి. ఈ ఎలక్ట్రానిక్ కాంటలలో తూకాల విధం కూడా మంచిగా లేదు అని చెప్పేసి మేము అనలేము, కానీ అనవలసి వస్తున్నది. ఇవాళ మీరు బేరగాళ్ళు మీరు 10% కమిషన్ తీసుకుంటున్నారు, అది మేము అడుగుతలేము. కానీ మేమేమంటున్నామంటే అయ్యా మా కూలి మీద మేము ఆధారపడి బ్రతికే వాళ్ళం, మీరు కమిషన్లే తీసుకుంటారో మీరు ఏం చెప్తారో మాకు అవసరం లేదు. కానీ సందర్భం వచ్చినప్పుడు మాట్లాడక తప్పట్లేదు. ఇంకో విషయం కూడా చెప్పినాం, ఈ మార్కెట్కు సంబంధించిన అన్ని అంశాలు మీరు మాట్లాడితే మేము కూడా మాట్లాడవలసి వస్తుంది. మనం ఒక్క గూట్లో ఉన్న వాళ్ళము ఈ గూటిని ఇచ్చుకొని రోడ్డుకి ఎక్కితే బాగుండదయా అని చెప్పినా కూడా ఆ నాయకత్వం వినలే. హోల్సేల్ వ్యాపారస్తుల నాయకత్వం వినలే. వినకుండా బాటంగా రైతులను పట్టుకొచ్చి హమాలి కూలీలను ఇవాళ దౌర్జన్యం చేస్తున్నారు, కూరగాయలు ఎత్తుకపోతున్నారు అని చెప్పేసి అంటే కూలీ అడిగితే కూరగాయలను ఎత్తుకపోతున్నామని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. అయ్యా వాస్తవంగా మీ దగ్గర పనిచేసే గుమాస్తాలు ఎన్ని తీసుకుపోతున్నారు, మీరెన్ని తీసుకుపోతున్నారు మేము కూడా వివరంగా చెప్తాం. మీరు తూకం వేసేటప్పుడు ఒక బస్తాకు 10 కేజీలు తూకంలో కడి చేస్తున్నారు, ఒక గంపాకు 5 కిలోలు కడి చేస్తూ ఉన్నారు, ఒక కవర్కు 3 కిలోలు కడి చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మీరు కటింగ్ చేసి రైతుకు టైం మీద పంపిస్తున్నారు కనుక రైతు మిమ్మల్ని ఏమనట్లేదు. సరుకు తీసుకొచ్చి ఇక్కడ వేసినా నాకు టైంకు డబ్బులు ఇచ్చి పంపిస్తున్నాడు, ఇదే చాలు అని చెప్పేసి రైతు ఆసాం వెళ్ళిపోతున్నారు తప్ప నిక్కరంగా రైతును అక్కడ పెట్టుకొని ఆ రైతు తీసుకొచ్చినటువంటి సరుకు 20 రూపాయలకు అమ్మి 10 రూపాయల పట్టి గడిచినటువంటి పద్ధతి మీ హోల్సేల్ వ్యాపారస్తుల పద్ధతి. కానీ మేము కూలి చేసి కూలి డబ్బులు అడుక్కుంటున్నాం. ఇవాళ మేము కూలి పని చేసి అయ్యా అని చెప్పేసి ఆ తువాల పట్టుకొని ఇట్లా అడుక్కుంటే ఓ 4 కాయలు వేస్తాడు, ఏనైనా వేయడు. కానీ ఇవాళ మీరేం చేస్తున్నారంటే రైతు తీసుకొచ్చి ఇక్కడ సరుకు దించితే ఆ రైతు తీసుకొచ్చిన సరుకును అమ్ముతేనేమో పట్టి చేసి ఇస్తున్నావు, అమ్మకపోతే స్టోరేజ్ చేస్తున్నావు, తెల్లారి సిలక్ మాల్ అంటున్నావు, ఆ తెల్లారి సిలక్ మాల్ అమ్ముడు పోతేనేమో డబ్బులు ఇస్తున్నావు, లేకపోతే తీసుకుపోయి రోడ్డు మీద వారుస్తున్నావు. ఇట్లా మేము ఆసాములను రైతులను కూడా తీసుకొచ్చి ఇక్కడ నిక్కరంగా నిలబెట్టి మాట్లాడేయడం కోసం కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఈ విషయాలన్నీ కూడా కులం కుశంగా చెప్పడం కోసం మేము రైతుల పట్ల కానీ ఆసాముల పట్ల కానీ ఏమన్నా తప్పిదము మాట్లాడితే రైతులను ఆసాములను మమ్మల్ని క్షమించమని చెప్పేసి హమాలి సంఘంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఇవాళ మేము బ్రతకాలని చెప్పేసి అనుకుంటే మాకు ఈ కూలి తప్ప వేరే మార్గాలు లేవు. ఎక్కడ మేము కలవనో కొయ్యనో పోయేదానికి ఇక్కడ వ్యవసాయ క్షేత్రాలు కూడా దగ్గర లేవు, మమ్మల్ని ఎవరు విలువరు. ఈ పని చేసుకుంటేనే మేము ఇంటికి రాయి కట్టుకోవాలి, పిల్లలను చదివించుకోవాలి, ఏమన్నా రోగాలు. ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ భారత షూటర్ల సత్తా చాటారు. చైనాలో హాంగ్ హౌస్ లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఈషా సింగ్ స్వర్ణ పతకం సాధించారు. అదే పోటీలో మను బఖార్ కాంస్య పతకం గెలిచి భారత్ కు మరో పతకం అందించారు. ఒకే ఈవెంట్ లో భారత షూటర్లు స్వర్ణం కాంస్యం అందించడంలో దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతుంది.
బోర్డు హైడ్రా కమిషనర్ రంగనాథన్ ను తొలగించాలని తీర్పు ఇవ్వడంతో హైదరాబాద్ లో హైడ్రా మూసి బాధితులు సంబరాలు జరుపుకున్నారు. టపాకాలు కాల్చి మిఠాయిలు పంచుకుంటూ హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు తమకు న్యాయం చేసినట్లనే బాధితులు పేర్కొంటూ తమ సమస్యల పరిష్కారానికి ఇది కీలక ముందడుగని అభిప్రాయపడ్డారు. రంగనాథ్ గారు సస్పెండ్ చేసినందుకు గాను మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.